అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్త వరి రకాలతో సత్ఫలితాలు, కృష్ణా జిల్లా రైతు అనుభవాలు. రబీలో వరి మాగాణుల్లో సాగవుతున్న ఆరుతడి పంటల్లో కలుపు నివారణ. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్లు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గోదావరి, కృష్ణా డెల్టాలు దక్షిణ భారత ధాన్యాగారాలు. అందుకే ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉండేలా ఎన్నో వరి రకాలను రూపొందించారు మన శాస్త్రవేత్తలు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెంలో అటు వ్యవసాయంలోనూ ఇటు పాడి పశువుల పెంపకంలోనూ రాణిస్తున్న రైతు ఉప్పల ప్రసాదరావు రైతు లోకానికి చిరకాలంగా సుపరిచితులే. ఎప్పటికప్పుడు నూతన రకాలను తెచ్చి సాగు చేసే ఈ రైతు ఈ ఏడాది ఖరీఫ్లో మినీకిట్ దశలో ఉన్న 2 వరి రకాలను సాగు చేశారు. ఒకటి వరంగల్ రకమైన WGL 1480 కాగా రెండవది చౌడును తట్టుకునే మచిలీపట్నం రకం MCM 125. ఈ 2 రకాలు మంచి ఫలితాలనిచ్చాయంటున్న ఉప్పల ప్రసాదరావు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం పశుపోషణ చేపట్టానండి. ఈ మాకు వరి ప్రధానమైన పంట అండి. ఖరీఫ్లో వరి వేస్తామండి. వరిలో కాడ ముతక రకాలు అంటే 10-27 వచ్చిన తర్వాత మా బాగా షూట్ అయిందండి. 100కి 90 నుంచి 95 ఎకరాలు ఆ వెరైటీ వేస్తారు మా జిల్లా మొత్తం ఎక్కువగాను. ఇక్కడ 10-20 మిల్లర్స్ కాడ బాగా కొంటున్నారు. కాకపోతే ఏమవుతుందంటే 10-20 కొంచెం కాలువ చివరి భూములకి కొంచెం నీళ్లు లేటుగా వస్తుంటే 150-155 రోజులు అవటం వల్ల మినిమం మాకు ముంజాత వేస్తే నవంబర్ 2వ వారం నుంచి వేస్తే మంచి దిగుబడులు వస్తున్నాయండి. కొంచెం ఒక్కొక్కసారి అది అన్ని రోజులు ఎక్కువ అవటం వల్ల మినిమం దిగుబడులు తగ్గుతున్నాయి. 10-61 పడిపోతుంది. కాలుబలం చాలా తక్కువ. కాలుబలం కలిగి ఉండి అదే గింజనాంశంతుండి కొంచెం 10 రోజులు తగ్గితే చాలా మంచిది అనుకుంటున్నాం. అలాంటిదే అనుకోకుండా 1480 WGL 1480 వరంగల్ వెరైటీ ఒకటి 7 దీని మినీకెట్ వేసామండి. చాలా అద్భుతంగా ఉంది. అలాగే 7 ఆ మినీకెట్ నుంచి పడిన ధాన్యాన్ని ఒక 5-6 ఎకరాల్లో నాటాము. 10-60 చెగ్గా పెట్టి చూసుకుంటే 10-60 మీద అన్ని రకాలుగా చాలా బాగుంది. నేనైతే కొద్ది ధాన్యాన్ని మిల్లర్స్ కాడ చూపించాను. 10-60 మళ్ళీ గింజ నాణ్యత చాలా బాగుందని చెప్పారని 7 దీన్ని ధైర్యంగా దీని మీద నమ్మకం కలిగి ఒక 5 ఎకరాలు సాగు చేశానండి. మాకు ఎక్కడక్కడ ఒరగటం కానీ ఏమీ లేదండి. బాగా కాలుబలం ఉండే కారణం బాగా దృఢంగా ఉండి చీడపీడల్ని బాగా తట్టుకుంది. ఎక్కడ ఒక స్ప్రేయింగ్ చేయలేదండి. స్ప్రేయింగ్ చేయకపోయినప్పటికీ కాడ ఏ రకమైన ఆకు చుట్టు పురుగు కానీ దోమ కానీ ఏ రకమైన సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంగా దుబ్బు కాడ బాగా చేసింది. దుబ్బులో కంకులు కాడ అన్నీ సమానంగా మంచి దృఢంగా ఉండి గింజ నాణ్యత బాగుండి మంచి దిగుబడి వచ్చేటట్టు ఉందండి. ఈ కృష్ణా డెల్టాకి ఈ వెరైటీ ఒక వరంగా భావిస్తున్నామండి. ఈ పక్కన పొలంలో ఈ 10-60 వేశారండి. గాలితో కూడిన వర్షానికి ఎక్కడికక్కడ ఉరిగిపోయింది. ఇది కాడ నేను పడిపోతున్నామని అనుకుని చూస్తే ఎక్కడ అసలు ఒక కంకి కాడ ఒరగలేదండి. చాలా ఇది మాకు ఎంతో ఈ వెరైటీ నమ్మకం ధైర్యం వచ్చింది. దిగుబడి కాడ 10-60 కంటే ఒక 4 బస్తాలన్నా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదండి.
ఎందుకనంటే కంకులన్నీ సమానంగా ఉన్నాయి. 16 అడి దుబ్బులు అట్టా ఉండవు. చిన్న పిల్లకర్ర ఉందనుకోండి, కొంచెం చిన్న కంకి, తల్లికర్ర పెద్ద కంకి ఉండదు. దీంట్లో అట్టా లేవు. పిల్లకర్ర తల్లికర్ర అంతా సమానమైన కంకులతో, ఎంతో నిండుగా పెద్ద కంకులతో, కంకిలో మడంగింజల కాడ బాగా చివరి గింజ మడంగింజ తేడా లేకుండా అంతా కంకి అంతా సమానంగా పాలు పోసుకుని బాగా బీసిందండి. కనుక ఇది దానికంటే కాడ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే ఖరీఫ్ వెరైటీలకి ఈ కాలుబలంతో పాటు నిద్రావస్థ కాడ చాలా అవసరం అండి. దీనికి 2 వారాల పాటు నిద్ర వస్తుంది. ఇది కాడ ఒకటి చాలా మంచి గుణం. కనుక ఈ వెరైటీ కృష్ణా డెల్టాకి, మా ప్రాంతానికి చాలా బాగా షూట్ అవుతుందండి. ఇక్కడ భూమిలో చౌడు బాగా ఉందండి. బాగా దిగుబడి తగ్గిపోతాయి. దిగుబడి తగ్గడం కాకుండా చౌడు భూమిలో క్వాలిటీ కాడ తగ్గి నోకైపోతాయి. దీనికి ఎంసీఎం అని మన మచిలీపట్నం వాళ్ళు ఒక మంచి వెరైటీలు వదిలారండి. దీంట్లో ఎంసీఎం 125 అని 140 రోజుల కాలపరిమితిలో చాలా మంచి దిగుబడి, సన్న బియ్యం, బాగా కాలుబలం, అసలు చౌడు భూమిలో కాడ మంచి దిగుబడులు వస్తాయండి. నేను 40-45 బస్తాలు అంటే తేలిగ్గా పండుతున్నాయి. కనుక చౌడు భూములకి ఈ వెరైటీ చాలా మంచిదండి. చౌడుని తట్టుకోవడమే కాదు, చీడపీడల కాడ తట్టుకొని బాగా కాలుబలం కలిగి దోమపోటు రాదు, ఏ తెగుళ్ళు లేవండి. చాలా అద్భుతంగా ఉంది ఈ వెరైటీ. కనుక చౌడు భూములకి ఒక వరం అండి ఈ వెరైటీ. డార్మోన్సీ కాడ ఉందండి. 2 వారాల పాటు నిద్ర వస్తుంది. అసలు చౌడు భూములకి ఒక అదృష్టంగా భావించవచ్చు. చాలా బాగుంటుంది. చౌడు భూములో కాడ మంచి భూముల్లో ధీటుగా దిగుబడి వస్తుంది. గింజ నాణ్యత చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సన్న బియ్యం, కంకి కాడ చాలా పెద్దదిగా ఉండి, దుబ్బు చేత కాడ చాలా బాగా ఉండి మంచి దిగుబడి వస్తుందండి. ఇది జూలై ఆఖరి వారంలో నారు పోసామండి. నారు పోసాము 30 రోజులు, సుమారుగా 2 రోజులు అటు ఇటు 30 రోజులు నారు ఇచ్చామండి. నారు మామూలుగా మాకు ఏంటంటే డైరీ ఉంది. ఏటా 2-3 ట్రక్కులు పెండపోతూ వెళ్తాం. దాంతోపాటుగా పొలం అంతా ఈ పచ్చి రొట్ట, జనుము, జీలగా తప్పకుండా వేస్తాం. ఈ పచ్చి రొట్ట, ఈ పెండపో వేయటం వల్ల రసాయనిక ఎరువుల ఖర్చు బాగా తగ్గుతుందండి. దాంట్లో మేము తక్కువగా అంటే 30 కేజీలు డిఏపి, 20 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాష్ చేసాం మొదట కోటాగా. తర్వాత 20-20 ఒక 25 కేజీలు యూరియా, 15 కేజీలు వేసామండి రెండో దఫా. ఇక మళ్ళీ చివరిలో చిరుపట్ట మీద మన భూ ఔషధాన్ని గ్రోమోరాళ్ళది ఒక 40 కేజీలు కాడికి వేసామండి. ఇక దాంట్లో ఏ రకమైన యూరియా ఓరియా కలపలేదు. చాలా బాగుందండి. మంచి ఆరోగ్యంగా ఉంది. ఏ రకమైన చీడపీడలు లేవండి. ముందు బాగా కాలుబలం అండి. ఈ చౌడు భూమిలో కాడ ఈ వెరైటీ 40 బస్తాల పైనే కానీ తగ్గదండి. పంటల సాగులో చీడపీడల తరువాత రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. కలుపు మొక్కలను నిర్మూలించడానికి సాగు పెట్టుబడిలో 30-40% ఖర్చవుతున్న రోజులివి. అలాంటి కలుపును సకాలంలో నిర్మూలించకపోతే మాత్రం పంట దిగుబడులు దాదాపు 40% వరకు తగ్గిపోతాయి. కలుపు మొక్కలు నీరు, పోషక పదార్థాలను సంగ్రహించి పంట మొక్కలతో పోటీపడి చీడపీడలకు ఆవాసంగా మారి పలు రకాల వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కూడా కారణమవుతాయి. అందున రబీ కాలంలో వరి మాగాణుల్లో సాగు చేసే ఆరుతడి పంటల్లో కలుపు సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు ఒక రసాయనాలపైనే ఆధారపడకుండా సమగ్ర చర్యలు పాటించాలి. రబీలో వరి మాగునుల్లో సాగయ్యే మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వు మరియు రాగి పంటల్లో కలుపు నివారణ గురించి ఆచార్య ఎంజీనంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ఇలా తెలియజేస్తున్నారు. మనకు ఆరుతడి పంటలుగా చాలా వరకు మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, అదేవిధంగా నువ్వులు, రాగులు, ఈ పంటలు ఎక్కువగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో వేస్తుంటారు. వరి అనంతరం, వరి తర్వాత ఎక్కడైతే బోర్వెల్ సదుపాయం ఉంటుందో అక్కడ వేస్తారు. మరి రబీలో వేసినటువంటి పంటల్లో ఈ కలుపు యాజమాన్యం సక్రమంగా కనుక చేయకపోతే పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. వరి తర్వాత మొక్కజొన్న ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. ఇది 2 పద్ధతుల్లో, ఒకటి దున్నేసి వరి పంట తర్వాత పొలాన్ని బాగా దున్నుకొని మొక్కజొన్న వేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా దున్నకుండా జీరో టిల్లేజ్ పద్ధతుల్లో కూడా మొక్కజొన్న వేస్తున్నారు. విత్తనాలు వేసిన వెంటనే మనం తప్పనిసరిగా ఏంటంటే అట్రాజిన్ అనేటువంటి మందుని 1 కిలో నుంచి 1.25 కిలో 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో
కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మందులు అట్రాజిన్ మందులు పిచికారీ చేసినప్పుడు భూమి మీద కొంచెం తేమ ఉండాలి. అదే దున్నకుండా వేసినటువంటి మొక్కజొన్న అయితే కనుక ఇక్కడ 2 రకాలైనటువంటి కలుపు మందులు వాడాల్సి ఉంటుంది. ఒకటి అట్రాజిన్ ఎకరానికి 1 కిలో, అదేవిధంగా పారాక్వాట్ అనేది ఎకరానికి 1 లీటర్. ఈ 2 కలిపి విత్తనాలు ఉడిచిన తర్వాత అదే రోజు లేదా మరుసటి రోజుని పిచికారీ చేసుకోవడం వల్ల మొదటి దఫాగా వచ్చేటువంటి కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి మనలో ఎంత మనం చేసినా కానీ 20-25 రోజులు 30 రోజులకి మళ్ళీ మనం తడి కడుతుంటాం కాబట్టి కలుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం టెంబో ట్రియాన్ అంటారు, 115 గ్రాములు మనం కనుక పిచికారీ చేసుకుంటే గడ్డి జాతులు, కూర జాతులు ఆ 2 కూడా మనకి సమర్థవంతంగా నివారించబడతాయి. లేదంటే కనుక ఇంకొక మందు టోప్రమైజిన్ అని చెప్పేసి అదైతే కనుక మనకి 40 మిల్లీలీటర్ల మందుని మనం ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి 20-30 రోజుల మధ్యలో వచ్చే కలుపు అంతా కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి అపరాలు ఎక్కువగా వేస్తుంటాము. ఒకటి వరి మాగాణంలో నేరుగా చల్లేటువంటి పద్ధతిలో అపరాలు వేస్తుంటారు. అదేవిధంగా దున్నేసి మెట్టు పొలాల్లో కానీ బోర్వెల్స్ కింద దున్నేసి కూడా మనకు అపరాలు పెసరా మినుము వేయటం అనేది జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే దున్నేసి వేసిన అపరాల్లో అయితే కనుక మనం ఈ పెండిమిథిలిన్ అనేటువంటి మందుని 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వరి మాగాణంలో కనుక మనకు అపరాలు వేస్తే మొదటి దశలో కలుపు నివారణ చేయాలంటే వాల్యూర్ 52 అని చెప్పేసి మందు ఉంది. ఆ మందుని వరి పనులు ఎత్తేసిన తర్వాత దీన్ని ఇసుకలో కలిపేసి చల్లి తర్వాత మనం మామూలు నీటిని కనుక పిచికారీ చేసుకున్నా కూడా కొంతవరకు ఈ కలుపు నివారణ జరుగుతుంది. ఒకటి ఇమాజితాఫిర్ అనేటువంటి మందు ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం, లేదంటే క్లోడినోప్రొపార్జిల్ అనేటువంటి మందుని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే అది కూడా పనిచేస్తుంది. లేదంటే ఫ్యూజీ ఫ్లెక్స్ అని చెప్పేసి ఇంకొక కలుపు మందు ఉంది. ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందుని మనం పిచికారీ చేసుకుంటే కనుక ఈ వరి మాగాణంలో వేసే అపరాల్లో కూడా కలుపు నివారణ అనేది సమర్థవంతంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన పంట మనకి వేరుశెనగలో కూడా మనం విత్తనాలు వేసినప్పుడే కలుపు మొలవక ముందుగా మనకి ఈ పెండిమిథిలిన్ అనేటువంటి మందు ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా బ్యూటాక్లోర్ అయితే కనుక 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ కలుపు మొలిచిన తర్వాత 3-4 ఆకుల దశలో కానీ, లేదా 20-25-30 రోజుల లోపు అయితే కనుక ఇమాజితాఫిర్ అని చెప్పేసి మందు ఒకటి ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వేరుశెనగలు ఏంటంటే మనం జిప్సం కూడా వేస్తుంటాం కాబట్టి 30 రోజులప్పుడు జిప్సం వేసి ఆ చాళ్ళ మధ్యలో గనక దంతి ఈ మిషనరీ గనక నడిపిస్తే ఆ విధంగా కలుపు నివారించబడుతుంది. మట్టి కూడా మొక్క మొదలకి వెళ్తుంది కాబట్టి చేయొచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనాలు వేసిన తర్వాత మనకి పెండిమిథిలిన్ మందుని 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ మనం పిచికారీ చేసుకుంటే మొదట్లోనే అది పిచికారీ చేసుకోవడం మంచిది. ఈ ప్రొద్దుతిరుగుడులో గడ్డి జాతులు ఉంటే క్విజలాపాప్ ఇథైల్ అది ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి మన వరుసల మధ్యలో పిచికారీ చేసుకుంటే గడ్డి జాతులు ఉంటే కనుక సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా మనం నూనె గింజల పంటల్లో నువ్వుల పంట కూడా ఎక్కువగా రబీలో ఆరుతడిగా వేస్తుంటారు. దీంట్లో కూడా మనం విత్తనాలు చల్లిన తర్వాత పట్టి కొట్టిన తర్వాత ఈ పెండిమిథిలిన్ అనేటువంటి మందును ఎకరానికి 700 నుంచి 800 మిల్లీలీటర్ల మందు 200 లీటర్ నీటిలో కలిపి మనం కనుక భూమి పైపొర మీద పిచికారీ చేసుకుంటే ఆ విధంగా మనం కలుపు నివారణ ఒక 60 నుంచి 70% వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. తదుపరి కనుక నువ్వుల చేనులో మరి గడ్డి జాతులు ఉన్నట్టయితే కనుక ఈ క్విజలాపాప్ ఇథైల్ టర్గా సూపర్ మందుని 400 మిల్లీలీటర్ల మందుని కనుక మనం పిచికారీ చేసుకుంటే గడ్డి జాతులు మరి సమర్థవంతంగా నివారించబడతాయి. కాబట్టి రైతు సోదరు నువ్వుల్లో కూడా ఈ కలుపు మందులు ఈ విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రబీలో మనకి ఆరుతడిగా వేసినటువంటి రాగి పంట అదే చోడి పంటలో కనుక ఈ కలుపు నివారణ కోసం చూస్తే మనం 1-2 పద్ధతుల్లో నారు పోసి నాట్లేసే పద్ధతిలో వేస్తుంటారు రాగులు ఎక్కువగాను. కొన్ని దగ్గరలో ఏంటంటే వరి మాగాణంలోనే పెసరా మినుము బదులు కూడా మనకి రాగులు చోడి పంట కూడా వేస్తున్నారు. ఈ వరి మాగాణంలో వేసిన చోడులో అయితే కనుక 20-25 రోజుల తర్వాత కలుపు మొలిచిన తర్వాత మనకు 2,4-D అమైన్ సాల్ట్ 400 మిల్లీలీటర్లు
200 లీటర్ల నీటిలో కలిపి మనం 20-25 రోజుల మధ్యలో కనుక పిచికారీ చేసుకుంటే మనకు చోడిలో చాలా వరకు ఈ కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఒకవేళ నేరుగా వెదజల్లే పద్ధతిలో వేస్తే కనుక పెండిమిథలిన్ మందుని 800 మిల్లీలీటర్లు కానీ లేదా బ్యూటాక్లోర్ మందు అయితే కనుక 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ రాగి పంట కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు రబీలో వేసిన ఆరుతడి పంటల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కలుపు మందులు వీటి మీద సరైన అవగాహన చేసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఏరువాక కేంద్రాలు లేదా వ్యవసాయ అధికారులని సమర్థించి ఈ కలుపు మందుల మీద అవగాహన పెంచుకొని మాత్రమే వాడుకోవాలి. ప్రధాన వాణిజ్య పంటైన మిరప ప్రస్తుతం అన్ని చోట్ల పూత కాత దశలో ఉంది. రోజురోజుకు తగ్గుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరపలో పెరుగుదల అంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఉన్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పైరులో బూడిద తెగులు, క్యానోఫోరా కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్లయితే పంట తిరిగి తిప్పుకొని మంచి కాపునివ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం జరిగింది. చలి వాతావరణం పెరిగింది. రాత్రిపగలి ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల మిర్చి తోటలో బూడిద తెగులు మరియు కాయ మచ్చ తెగులు గమనించడం జరుగుతుంది. తేమ వాతావరణం వల్ల కొయినోఫోరా కొమ్మ ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ తెగులను మనం నివారించుకోవడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముందుగా మనము బూడిద తెగులు అనగా ఆకుల కింద బూడిద మచ్చలు ఏర్పడి పైనుంచి చూసినట్టు మనకు పసుపు రంగు మచ్చలు గమనిస్తాము. సో ఆకు అంతా ఈ బూడిద శిలీంధ్ర మైసిలియం స్ప్రెడ్ కావడం వల్ల ఆకులన్నీ పండువారిపోయి రాలిపోతాయి. బూడిద తెగులు అనేది చెట్టు యొక్క కింది ఆకులకు వ్యాపిస్తుంది. క్రమేణా ఇది ఈ చెట్టు అంతా అన్ని ఆకులకు వ్యాపించి ఆకులన్నీ రాలిపోవడం జరుగుతుంది. కాయకుళ్ళు తెగులు, కాయమచ్చ తెగులు లేదంటే కొమ్మ ఎండు తెగులును చూసుకున్నట్లయితే ఈ కొమ్మ ఎండు తెగులు అనేది కొలోటోట్రైకోన్ స్పీసీస్ ద్వారా ఏర్పడుతుంది. కాయల మీద మనకు నీటి మచ్చలు ఏర్పడి క్రమేణా బ్రౌన్ కలర్లో నల్లటి వలయాకారం మచ్చలు ఏర్పడి కాయలన్నీ పూర్తిగా డ్రై అయిపోయినట్టు కృషించుకుపోయి రాలిపోవడము ఏమాత్రము ఉపయోగకరంగా లేకుండా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ ఇది కొమ్మల మీద ఏర్పడినప్పుడు లేత కొమ్మల మీద చిగుర్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడేసి ఈ కొమ్మలు చిగురు నుంచి కింది వరకు ఎండిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ రెండు తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అజాక్సిస్ట్రోబిన్ అయితే 1 ml పర్ లీటర్ లేదా మైక్లోబుటానిల్ అయితే 0.5 ml 1 లీటర్ నీటికి, అలాగే టెబుకొనజోల్ అయితే 1 ml పర్ లీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అయితే మనకు 1.2 ml పర్ లీటర్, అలాగే టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ చూసుకున్నట్లయితే 0.5 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకోనజోల్ మందు చూసుకున్నట్లయితే 1 ml పర్ లీటర్ లేదా డైఫెనకోనజోల్ అనే మందు అయితే 0.5 ml. ఇవి ఏవైనా మందులను మార్చి 1 లేదా 2 సార్లు వీలైతే 3 సార్లు మందులను మార్చి ఈ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు బూడిద తెగులు మరియు కొమ్మ ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులను వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు కొయినోఫోరా కొమ్మ ఎండు తెగులు చూసుకున్నట్లయితే మబ్బు వాతావరణము, జల్లులు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకు చెట్టు యొక్క కొన భాగాలలో మనకు వాడిపోయి నల్లగా ఏర్పడి దాని మీద నల్లటి మైసిలియం పెరగడం గమనిస్తాము. సో ఇది గమనించిన వెంటనే మనము కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, అలాగే ప్లాంటామైసిన్ 2 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి ఈ 1 లేదా 2 సార్లు చేను అంతా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొయినోఫోరా ఎండు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 7 దశాబ్దాలకు పైగా వినియోగదారుల మన్ననలు పొందుతోంది శృంగారపురం బెల్లం. సేంద్రియ బెల్లంగా పేరు పొందడమే కాకుండా రుచిలోనూ నిల్వలోనూ సాటిగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని ఈ గ్రామంలో బెల్లం విక్రయాలతో సంక్రాంతి కోలాహలం డిసెంబర్ నుంచే మొదలవుతుంది. డిసెంబర్ 2వ వారం నుంచి మొదలై జనవరి 10వ తేదీ వరకు ఇక్కడ బెల్లం విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం కేజీ బెల్లం 130 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. తెనాలి, మంగళగిరి, గుంటూరు, విజయవాడతో పాటు దూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికొచ్చి సేంద్రియ బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారని రైతులు చెబుతున్నారు. మా నాన్నల కాడ నుంచి మా అన్నయ్యలు మేము 3వ తరం కాడ నుంచి తీస్తున్నాము దీన్ని. ఒరిజినల్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం. ఇది షుగర్ వాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఒక నెల వరకే ఉంటుంది ఈ బెల్లం తయారు. తర్వాత మేము బయట తెచ్చి అమ్ముతాం, కానీ మీరు అడిగినా కూడా మా దగ్గర దొరకదు. ఇది సంక్రాంతి లోపే బెల్లం తయారేడ. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు. 360 రోజులు ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళి దాచుకొని తింటారు. ఈ బెల్లం మా ఒక్కళ్ళ దగ్గరే దొరికిద్ది. ఇది ఇప్పుడు ముదురు చెరుకు అయితేనే ఆడతాం, లేదా అసలు ఆడం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాదు, ఇటు మన ఆంధ్ర అన్ని సాట్ల నుంచి వస్తారు. మన దగ్గర ఎత్తుకెళ్ళిన వాళ్ళు 2వ సాట కొనరు. ఆర్గానిక్ బెల్లం అరిసెలకి స్పెషల్. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు. 70 సంవత్సరాల కాడ నుంచి ఇదే వండుతున్నాం. హైదరాబాద్ నుంచి వస్తారు, గుజరాత్ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వస్తూ ఉంటారు. డిసెంబర్ 5 నుంచి జనవరి 10 దాకా సంక్రాంతి కల్లా అయిపోయింది. యాలకుల బెల్లం ఉంటుంది, మామూలు బెల్లం. 5 ఎకరాలు వేస్తాం. ఎకరానికి ఖర్చులు పోయే వాళ్ళు వస్తాయి. ఎకరానికి 100 పుట్ట అయిద్దండి. 3 టన్నులు వచ్చింది టన్నేజ్. సంవత్సరం ఉంటుంది. జనవరిలో దొక్కితే మళ్ళీ డిసెంబర్లో ఆడతాం. సంవత్సరం పంట. దీనికి షుగర్ ఉండేది, పంచదార కలవదుగా. ఇది ఒరిజినల్ రసం బెల్లం. అదే మనకు బయట అమ్మే బెల్లం అయితే పంచదార కలిసిద్ది, అది తినకూడదు, అది షుగరు. ఏడాది పంట కాలంలో చెరకు సాగులో రసాయన ఎరువులను, మందులను ఏమాత్రం వాడకుండా పశువులు, కోళ్ల ఎరువుతోనే పండిస్తున్నామంటూ రైతులు చెబుతున్నారు. పిలక తోటలకు బదులుగా ఎప్పటికప్పుడు ప్రతి ఏటా కొత్తగా సాగును ప్రారంభిస్తారు. ఒకప్పుడు చుట్టుపక్కల పండించే 1000 ఎకరాల చెరకు పంటను 30 క్రషర్లతో ఇక్కడ క్రషింగ్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ స్థాయి బాగా పడిపోయిందని, పూర్వీకుల వారసత్వాన్ని, గ్రామం పేరును కొనసాగించేందుకే ఈ వ్యాపకాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నారు. పిల్లలు, మహిళలు సైతం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చక్కెరకు బదులుగా తమ వద్ద నుంచి తీసుకెళ్లే బెల్లం వినియోగిస్తారని చెబుతున్నారు. మేము బెల్లం తయారు చేస్తాం. 1947 నుంచి మా గ్రామంలో ఈ బెల్లం క్రషర్లు గతంలో 30 క్రషర్ల పైన ఉండేవి. రాను రాను అది దేనావస్థగా చేరుకొని ఇప్పుడు 3 క్రషర్లకు మాత్రమే ఉన్నాయి. 298 అనే విత్తనం ద్వారా బెల్లం తయారు చేస్తున్నాము. ఈ విత్తనము 50 నుంచి 55 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. 50 టన్నులకి వాతావరణ అనుకూల పరిస్థితులను బట్టి ఎకరానికి 100 బుట్టల నుంచి 150 బుట్టల దాకా వస్తుంది. కేజీ వచ్చేసరికి 130 రూపాయల కాడికి అమ్ముతున్నాము. 65 రూపాయలు బెల్లం తయారవడానికి ఖర్చుకి వెళ్ళిపోతుంది. మిగతా 65 రూపాయలలో ఈ చెరుకు పంటను పండించడానికి, మా జీవనోపాధానికి, మా ఖర్చులకి వాటికి సరిపోతుందమ్మా. గతంలో 30 ఎకరాల పైన మేము చెరుకు వేసి బెల్లం తయారు చేశాను. ఇప్పుడు రాను రాను ఏంటంటే అనేక ఇబ్బందుల వల్ల, అనేక నష్టాల వల్ల తయారు చేయలేకపోవటం వల్ల మా దగ్గరలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ కోసమే 3-4 ఎకరాలు మాత్రమే మేము చెరుకు పండించి సంక్రాంతికి మీరు ఎంత ఖర్చు అయినా కానీ పర్లేదు మేము తీసుకెళ్తాం అన్న మాటతో ఊరి పేరును మా పేరు పోకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే 3-4 ఎకరాలే పండిస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు కరెంటు విషయంలో కానీ, పరికరాల విషయంలో కానీ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నెడితే మేము ప్రజలకు నాణ్యమైన బెల్లాన్ని మంచి ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూస్తాము. ఈ బెల్లం కోసమే వచ్చామండి. తీసుకుంటున్నామండి. మేము ఒక 70 కిలోలు ముగ్గురం కలిసి తీసుకుంటున్నాము. ఈ సంక్రాంతికి అరిసెలు, మిఠాయి అవి చేసుకోవడానికి. ఆర్గానిక్ బెల్లం అని మంచిదని తీసుకుంటున్నామండి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ బెల్లం కోసం. చాలా బాగుంటుందండి. ఈ తీపి బాగుంటుందండి. బెల్లం బయటదేమో మరి కొంచెం గట్టిగా ఉంటుంది. దానికి ఏదైనా ఫీవర్ మార్పు ఉంటుంది. వండే బెల్లం కూడా టేస్ట్ చూసాం, బాగుంది. ఈ బెల్లం కూడా బాగుంటుంది. ఇది ఓ సంవత్సరం ఉంటుందండి. సంవత్సరం బాగుంటుంది.
వాడుతున్నామండి. షుగర్ ఉన్నా కూడా రోజు కొంచెం వాడితే కాస్త ఎనర్జీ ఉంటుంది. రాగి జావలో వేసుకుంటామండి. ఇక్కడ చెరుకు రసం కూడా తాగాము, చాలా బాగుంది. సేంద్రియ చెరకు సాగు, బెల్లం తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న ఇక్కడి రైతులకు చేయూత కరవైంది. ప్రభుత్వం పంట సాగుకు రాయితీలందిస్తే తిరిగి బెల్లం తయారీ ఊపందుకునే అవకాశం ఉందంటూ శృంగారపురం రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.